సార్ కవిత గారు అరెస్ట్ అయ్యి దాదాపు 4 నెలలు కావస్తుంది. ఇంకా బెయిల్ రాలేదు. ఆ బెయిల్ కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. మా అబ్బాయి స్కూల్‌కి వెళ్తున్నాడు. మా అబ్బాయికి అండగా ఉండాలి. ఇప్పుడేమో కొత్తగా రక్తపు వాంతులు అనేది కొత్తగా పైన తెర మీదకొచ్చింది. అంటే బెయిల్ కోసం ఇవన్నీ కొత్త కొత్త అక్కడ సృష్టించబడుతున్నాయా లేదో తెలియట్లేదు గానీ, ఈరోజు నిన్నైతేనే మాత్రం హరీష్ రావు గారు వెళ్లి ఆమెను కలవడానికి అయితే వెళ్లారు. సో ఎందుకు వెళ్లారు? బెయిల్ కోసం వెళ్లారా? లేకపోతే ఆమెను పరామర్శించడానికి వెళ్లారా? ఏం జరిగింది అసలు? ఏం జరిగిందో తెలియదు కానీ కేటీఆర్ గారు కూడా వెళ్ళినట్టున్నారు కదా. హ్మ్. కేటీఆర్ గారు వెళ్ళారు, తర్వాత అక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, అన్నీ జరిగాయి. బట్ కవిత గారి విషయం ఇప్పటికే 3 నెలలు అవుతున్నట్టుంది. 90 రోజులు గడువు తర్వాత కూడా బెయిల్కి 90 రోజులు రిమాండ్ తర్వాత కూడా బెయిల్కి అప్లై చేసుకునే ఒక క్లా ఏదో ఉందంట, దాన్ని కూడా అప్లై చేస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఒక మహిళగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే ఉండుండొచ్చు కాక, మీరు అన్నట్టు గతంలో మా అబ్బాయి పరీక్షలు ఉన్నాయి, నాకు బెయిల్ ఇప్పించండి, తనకు దగ్గరుండి చదివించుకోవాలి అంటే ఆల్రెడీ ఒక 5-6 ఎగ్జామ్స్ అయిపోయి ఇంక 2 ఉన్నాయి. ఏమైనా సింగిల్గా ఉండే ఫ్యామిలీ కాదు, ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఒక మహిళకి సంబంధించిన చట్టాలను ఇలా విధంగా కాలరాస్తున్నారు, ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీగా ఉన్న నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్సీకి పెద్ద ఇదేం కాదు. నేను ఒక పార్టీకి కీలకమైన వ్యక్తి, అధినేత కుమార్తెను, ఆ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిని, రేపు క్యాన్వాసింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది, రేపు లోక్సభ ఎన్నికలు కూడా వెళ్ళాలి అన్నా కూడా ఇవన్నీ ఇటువంటి చర్యలకు పూనుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే మీద బలమైన సాక్ష్యాధారాలు ఏవో దొరికాయని కూడా వార్తల్లో చూశాను. సో అందువల్ల వాళ్ళు వచ్చి సుమారుగా ఒక 3-4 గంటలు సోదాలు నిర్వహించిన తర్వాతే ఆమె ఇంటి నుండి అరెస్ట్ చేసుకుని స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్లారు. ఎందుకు? నెక్స్ట్ డే మార్నింగ్ 9 కల్లా కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి. ఒక లేడీ స్పెషల్ ఆఫీసర్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అన్ని సోదాలు నిర్వహించి ఆమె దగ్గర ఉన్న కొన్ని క్లూస్ తీసుకున్నాకే కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేశారు. ఎట్లా అరెస్ట్ చేశారు? కేటీఆర్ గారు కూడా వెళ్ళారు దానికి. ఈవెన్ కేటీఆర్ గారు కూడా మేము సుప్రీంకోర్టులో అపీల్ చేసుకుంటే ఆ లోపల ఇవి ఎలా అరెస్ట్ చేస్తారు అన్నట్టు కూడా కేటీఆర్ గారు ఒక పేపర్ చూపించే కూడా లైవ్ మనం చూసాం. బట్ వాళ్ళ దగ్గర ఎటువంటి అంత బలమైన సాక్ష్యాధారాలు దొరకకపోతే అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏదైతే అపీల్ చేశారో అది హీరింగ్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్నించిందంట. అది దాని గురించి వచ్చారు కదా, ఏమైందంటే లేదు మేము విత్డ్రా అయిపోతున్నాం అని చెప్పి ఆ అపీల్ వేసిన లాయరు చెప్పారట. ఎందుకు? అప్పుడే చెప్పొచ్చు కదా, మీ దగ్గర ఇట్లా ఉంటుండగా, మీలో పెండింగ్ ఉంటుండగా వచ్చి అధికారి అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది అని అక్కడే చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోయారు? అంటే ఈమె వైపు ఏదో తప్పుకు సంబంధించిన బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి సిఐడి వాళ్ళకి, అంతేనా? సో ఆ విధంగా కొన్ని బలమైన కారణాల వల్ల ఈమెకి బెయిల్ నిరాకరించడం జరుగుతుందని నా అభిప్రాయం. బట్ హోమ్ సిక్ అవ్వచ్చు, లేదంటే అక్కడ ఫుడ్ సరిగ్గా పడకపోవచ్చు, రకరకాల కారణాలతో కూడా ఆమె వామిటింగ్స్ గట్రా చేసుకుని ఉండొచ్చు. కాకపోతే బాడీ వేడి చేసినప్పుడు కూడా కొన్నిసార్లు ముక్కు నుంచి రక్తం కారడము, నోట్లోంచి ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం గట్రా జరుగుతుంటుంది. మోషన్స్, వామిటింగ్ సెన్సేషన్ అవి అలా అయ్యుండొచ్చు. బేబీ బాగాలేదు, సివియర్గా ఉందని కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు వెళ్ళి చూడడానికి కూడా వెళ్ళుండొచ్చు. బట్ 90 రోజులు అయింది కాబట్టి మరొకసారి నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఇట్లాంటి మళ్ళా పై చెప్పినవన్నీ కూడా నిరాకరించారు. కానీ 90 రోజుల తర్వాత కూడా అంటే కొంత శిక్షాకాలం పూర్తయినట్టే కదా. ఒకవేళ అన్ని ప్రూఫ్ ఇంత అయిన తర్వాత పూర్తి స్థాయిలో శిక్ష అయిందో లేదో నాకు తెలియదు. ఇంకా పడలేదు, రిమాండ్లోనే ఉన్నారు. ఆ పరిస్థితుల్లో రేపొద్దున శిక్ష పడినా కూడా ఇది కొంత మినహాయిస్తారు ఖచ్చితంగా. సో అటువంటి నేపథ్యంలో నేను దేశాన్ని విడిచిపెట్టిపోను, దీనికన్నా పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, బెయిల్ మీదే తిరుగుతున్నారు, 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అనే కొన్ని ఆధారాలు చూపించి అక్కడ ఉండే వాళ్ళ తరపు లాయరు బలంగా గట్టిగా వాదించగల ఇది ఉండాలి. అంటే ఇక్కడ లాయర్స్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే వొకాబులరీ అండి. ఎందుకు ఆ వొకాబులరీ అంటున్నానంటే వాళ్ళు కొన్ని వేల పుస్తకాలు చదువుతారు, పెద్ద ఐపీసీ పెనల్ కోడ్ సంబంధించిన బుక్స్ ఉంటాయి, మీరు చూసారు లేదు. అంటే గడిచిన ఇన్నేళ్లలో స్వతంత్ర భారతదేశంలో ఏ కేసుకి దేనికి సంబంధించి ఏ విధంగా జడ్జిగా తీర్పు ఇచ్చారు, దానిలోని మెలకువలేంటి, దానికి ఆ తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటి, వీళ్ళు దాఖలు చేసిన అఫిడవిట్ ఏంటి, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి ఉంటాయి. సో అవన్నీ చదవడం వల్ల వీళ్ళకి నాలెడ్జ్ వచ్చి, సో పలానా సమయంలో పలానా రాష్ట్రంలో పలానా
డిస్ట్రిక్ట్ కోర్టు లేదా హైకోర్టు ఈ విధమైన తీర్పు ఇచ్చింది, దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఇక్కడ ఈమెకి ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అని గట్టిగా వాదించగల పరిస్థితులు ఉంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అందుకే అంటారు, ఎంత సీనియర్ మోస్ట్ లాయర్ అయితే, అంత పండిపోయి అన్ని సెక్షన్లు తెలిసిన వ్యక్తి అయితే అంత చాకచక్యంగా మాట్లాడతారు. వొకాబులరీ ఉపయోగించుకొని ఈవెన్ మెజిస్ట్రేట్ ముందు, జడ్జి గారి ముందు నందిని పంది, పందిని నంది చేసే అంత సామర్థ్యం ఉండాలి ఇటువైపు వీళ్ళ తరపు లాయర్. అట్లా ఉన్నప్పుడు కొన్ని రకాల బలమైన కారణాలు, ఫలానా బీహార్ పాట్నా కోర్టులో ఇలా జరిగింది, లేదా ఢిల్లీ కోర్టులో ఇలా జరిగింది, లేదా హైదరాబాద్ కోర్టులో, ముంబై కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది గతంలో అని కొన్ని ప్రూఫ్స్ కానీ చూపించుకోగలిగితే బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఫిమేల్గా అదొక చిన్న అమెండ్మెంట్. బట్ మరి వీళ్ళ తరపు లాయర్లు ఎంత పవర్ఫుల్గా ఉన్నారో, లేదంటే అటువైపు దొరికిన కేసు కూడా ఇంకెంత ప్రభావితం, ఇవి బయటకు వెళ్తే చాలా ప్రభావితం చేస్తుంది. అసలు లిక్కర్ స్కామ్ సంబంధించి ఆ డిజైన్ కానీ, ఆ ప్లానింగ్ కానీ, ఆ స్కామ్ని ఎలాగా ఎగ్జిక్యూట్ చేయాలని కానీ మొత్తం చెప్పింది ఈవిడే అన్నట్టుగా ఉంది అనుకోండి బహుశా. మరి ఈవిడ వెళ్తే మొత్తం మళ్ళీ తారుమారయ్యే అవకాశాలు ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన కూడా అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు, లోపలికి వెళ్ళి వచ్చారు. తర్వాత ఇంకో వ్యక్తి కూడా వీరిద్దరికి సంబంధించి ఒక మార్కెటింగ్ పర్సన్ కూడా ఆల్రెడీ లోపల ఉన్నాడు. ఆయన వెల్కమ్ టు తిహార్ క్లబ్ అని ప్రతిసారి ఒక లెటర్ రాస్తున్నాడు. ఇటువంటి అందరు వ్యక్తుల్ని ప్రభావితం చేయొచ్చు, లేదా సాక్షులు తారుమారు చేయొచ్చు, లేదా మొత్తానికే ఏమీ లేకుండా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈమె తాలూకా తండ్రి మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి పెద్ద లీడర్ నాయకుడు, ఒక సోదరుడు పెద్ద మినిస్టర్, మాజీ మంత్రి. ఇట్లా వీళ్ళకి ఎంత లాబింగ్ చేసే ఇది ఉంది కాబట్టి ఏవైనా జరగచ్చు అని కూడా వీళ్ళు పెట్టారేమో గవర్నమెంట్ తరపు లాయర్లు. అందుకే బెయిల్ నిరాకరిస్తున్నారేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకొకటి సార్, తీహార్ జైలు అంటే మరీ రోతగా ఉంటుందని నేను విన్నాం. అంటే అక్కడ సరైన రెస్పెక్ట్ ఉండదు. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ అంటే అసలు రెస్పెక్టే ఉండదంట. అది చిన్న నాయకులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు. అక్కడ కనీసం లేడీస్ని కూడా లేడీస్ లాగా ట్రీట్ చేయాలంట. సో అలాంటి దగ్గర ఇన్ని రోజులు కవిత గారు ఎలా ఉన్నారు అసలు? అదే అంటున్నాను కదండి. ఇప్పుడు నిజంగా రాజమర్యాదలు చూపించినా కూడా ఎవరితో మాట్లాడడానికి ఉండదు, తోటి ఖైదీలతో మాట్లాడుకోవాలి తప్ప ఇబ్బందిగా ఉంటుంది. హోమ్ సిక్, ఆ వాతావరణం కూడా మీరు అన్నట్టు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఒక మహిళకి ఇప్పుడు జెంట్స్ ఉండేది వేరు, ఆడవాళ్ళు ఉండేది వేరు. మహిళగా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నిటికి కూడా ఎదుర్కోవడం, నిలబడడం కొద్దిగా కష్టమే. దానివల్ల కూడా ఆమెకి ఒకవేళ హోమ్ సిక్తో వోమిటింగ్ సెన్సేషన్ లాగా, ఇప్పుడు జనరల్గా థియేటర్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్కి వెళ్తేనే చాలామంది వాష్రూమ్కి వెళ్ళడానికి నచ్చరు. ఆ లోకెళ్ళకి వెళ్తే వోమిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తారని వెళ్ళరా బాబు, కావాలంటే బయటికి వెళ్ళా చూసుకుందాం అంటారు. వాళ్ళు పెద్ద వాటిలో చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అయినా కొంతమందికి ఆ ఫోబియా ఉంటుంది. సో అట్లాగా మీరు అన్నట్టు మేరీ ఒక ఫిమేల్గా తిహార్ లాంటి బాగా పేరుగాంచిన జైల్స్ అవి, ఇట్లాంటి అంటే కరడగట్టిన వ్యక్తులను కూడా మనుషులుగా తీర్చిదిద్ది బయటికి పంపించిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఇబ్బందులు గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తిహార్ జైలు గురించి మనం విన్నాం. బట్ అటువంటి సందర్భంలో మహిళలకు సెపరేట్ బ్లాక్ ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఫిమేల్గా ఎదుర్కోవడం కొద్దిగా ఇబ్బందే. బట్ ఆ పరంగా మళ్ళీ